హాయ్ అండి. ఈరోజు సండే కదా, మా ఇంట్లో బోటీ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. నేను గరం మసాలా చేసింది వీడియో పెట్టానండి, చూడండి. ఇది పుదీనా, కొత్తిమీర ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ నేను ఈ బోటీని క్లీన్ చేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ పెట్టాను. ఇది లేతగా ఉందండి బోటీ. ముదురుది అయితే ఒక 5-6 విజిల్స్ పెట్టాలి. ఇది లేతగా ఉంది కాబట్టి 3 విజిల్స్ పెట్టాను. ఫస్ట్ క్లీన్ చేసి ఉడకబెట్టుకున్నాను. నేను ఫ్రై చేస్తున్నానండి, కర్రీ కాదు, ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకున్నా. ఫ్రై కదండి, కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇదిగోండి, దీంట్లో 3 స్పూన్స్ వేసాను. కొద్దిగా ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను 2 ఆనియన్స్ వేసుకున్నాను, పెద్దవి. కొద్దిగా ఫ్రై కాబట్టి కొద్దిగా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి, కొద్దిగా ఫ్రై అవనివ్వండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అవుతుంది కదా, కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నానండి. కర్రీకి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. దీంట్లో కొవ్వు ఏమి లేదండి. కొవ్వు ఉంటే మాత్రం చూసి వేసుకోవాలి ఆయిల్, లేకపోతే ఆయిలీగా ఉండిద్ది బాగా. ఇలా ఫ్రై అయింది కదండి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి బాగా. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్నాం కదా, ఆ బోటీ వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా అడుగంటకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కారం అండి, ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కొంచెం 2 స్పూన్స్ వేసి కొంచెం వేసాను. కొద్దిగా కారం ఉంటేనే బాగుండిద్దండి, నీసు వాసన రాదు. మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. అడుగు అంటిద్దండి తొందరగా. కలుపుతూ ఇలా ఫ్రై అవ్వాలండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేసిద్దండి. చూసుకొని కొద్దిగా తక్కువే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది ఫ్రై కాబట్టి నేను ఫస్ట్ విజిల్ పెట్టి ఉడికిచ్చాను బోటీని. లేకపోతే మనం కుక్కర్లోనే పెట్టేసుకొని కర్రీలా చేసేసుకోవచ్చు. నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఉడకపెట్టి ఇలా ఫ్రై చేస్తున్నాను, లేకపోతే ఇది ఉడకదండి తొందరగా.
ఫ్రై అయినాక ధనియాలు జీలకర్ర పౌడర్ మీకు చెప్పా కదండి, అది గరం మసాలా, ఈ రెండు వేసేసుకుందాం. రెండు వేసుకొని ఫ్రై చేసేస్తాం, కలిసేలాగా ఫ్రై చేసేస్తాం. ఉడికిపోయింది చూడండి, మెత్తగా కట్టయిపోతుంది. ఇలా ఫ్రై అవుతుండగా కొద్దిగా పుదీనా వేద్దాం. పుదీనా, లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేస్తాను. అయిపోయిందండి కర్రీ. చాలా ఈజీగా అయిపోద్ది తొందరగా, కానీ ఇది మనం చేసుకోవడం, కుక్కర్లో పెట్టుకోవడం ఇదే టైం పడుతుంది, కానీ కర్రీ ప్రాసెస్ మాత్రం తొందరగా అయిపోద్ది. కర్రీ అయితే కొద్దిగా టైం పడుతుంది, కానీ ఫ్రై అయితే ఇలా తొందరగా చేసేసుకోవచ్చు. కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రై కర్రీ కన్నా కూడా. ఫైనల్గా మొత్తం అయిపోయిందండి, కర్రీ అయిపోయింది, ఇలా ఫ్రై అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చిందండి. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బోటీ ఫ్రై, తొందరగా అయిపోద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.